Is this a cheap shot at Rama? Even I tweeted saying that Maha is Rajamouli of emotions. వెల్కమ్ టు కాటన్ బిజినెస్. ఈరోజు ఎపిసోడ్ వచ్చి రావు బహదూర్ సినిమా అనాలిసిస్. ఫస్ట్ హాఫ్ వచ్చి చెప్పలేదమ్మా, సెకండ్ హాఫ్ వచ్చేసి అమ్మాయి ఏం టార్చర్. ఆనెస్ట్ గా చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు నలుగురు ఉండే థియేటర్లో. ఫస్ట్ హాఫ్ కి ఇద్దరు లేజ్ వెళ్ళిపోయారు. వీఆర్ ఆల్సో థింకింగ్ షుడ్ వి లీవ్. నేనేమో ఐఎమ్ ఎంజాయింగ్ ది ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది మూవీ. వెంకటేష్ మహా లైక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇట్స్ అ బిగ్ జంప్. లైక్ కేర్ ఆఫ్ కంచర్పాలెంలో బడ్జెట్ లేదు, ఈ సినిమాలో బడ్జెట్ ఉంది. అండ్ స్టోరీ టెల్లింగ్ గోస్, స్టోరీ వాజ్ నాట్ స్ట్రాంగ్ సూట్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ వన్. Like 3 hours, you don't need that for that movie. You could have condensed it and it could have worked wonders. I really thoroughly enjoyed it. I loved it. నా టేక్ ఏంటంటే like this is the best movie that came out in Telugu, not just Telugu. This is the best movie that came out in India. So Ramudu Lavakusha. The story is about legitimacy of the offspring. Is this a cheap shot at Rama? I don't know. I hope it's a coincidence. ఇప్పుడేంటి బజరంగ్ దళ్ వేసుకుని వచ్చేస్తావా మహామేద్కి? Shout out to Venkatesh Maha. If you happen to watch this episode, please clarify. వెల్కమ్ టు కాటన్ బిజినెస్. ఈరోజు ఎపిసోడ్ వచ్చి రావు బహదూర్ సినిమా అనాలిసిస్. మై నేమ్ ఇస్ బాను. ఐ హ్యావ్ విజయ్ అండ్ సుధీ విత్ మీ. యూజువల్గా హిట్స్ ఫ్లాప్స్, సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పి మేము ఈజీగానే కామెంట్ చేసి వెళ్ళిపోతాం, కానీ వెరీ రేర్లీ వి గెట్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ వేర్ కంటెంట్ చాలా బాగుంది, అనలైజ్ చేయాలంటే కూడా బాగా రేర్గా ఇట్లాంటి సినిమాలు వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ దోస్ మూవీస్. అండ్ ఈ డైరెక్టర్ వచ్చేసి హీ మేడ్ కపుల్ ఆఫ్ అమేజింగ్ మూవీస్ ఇన్ ద పాస్ట్. కేర్ ఆఫ్ కంచరపాలెం అని ఒకటి, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అని. అండ్ దీంట్లో లీడ్ యాక్టర్ సత్యదేవ్, హూ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ ప్రీవియస్ మూవీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీ ఓపెన్ ద ఛానల్ కపుల్ ఆఫ్ వీక్స్ అగో. ఇప్పటికే మాకు ఒక 10,000 వ్యూస్ వచ్చాయి ఆన్ కంబైన్డ్ ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అస్. ఇంకా మూవీ లోపలికి వస్తే ఈ విషయానికి, రావు బహదూర్ అంటే ఈ సినిమాకి సింపుల్గా ఎట్లా ఉంది సినిమా అని చెప్పాలంటే, నాకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటారు కదా, ఆ టైప్లో అనిపించింది. వీ హ్యావ్ డైవర్స్ ప్యానల్. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నచ్చకపోయినా కానీ కొన్ని యాంగిల్స్, కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి అనిపిస్తుంది. సో వీ హ్యావ్ ఎ డైవర్స్ ప్యానల్ టుడే. కాకపోతే మొత్తం సినిమాని ఫస్ట్ హాఫ్ ఎట్లుంది, సెకండ్ హాఫ్ ఎట్లుంది డిస్క్రైబ్ చేయాలంటే ఒక 2 మీమ్స్తో చేసేయచ్చు. నాకైతే ఫస్ట్ హాఫ్ వచ్చి చెప్పలేదమ్మా, అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి అమ్మాయి ఏం టార్చర్. సెకండ్ హాఫ్ వచ్చి నాకు అట్లా అనిపించింది. సో ఈ 2 మీమ్స్ విల్ డిస్క్రైబ్ ద మూవీ ఫర్ మీ. కాకపోతే ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ క్లియర్. ఒకటి ఏంటంటే, సినిమా బాగాలేదు లేకపోతే నచ్చలేదంటే మేయర్ రమేష్ మూవీస్ తీసుకున్నా, పోనీ రీసెంట్ పూరి జగన్నాథ్ మూవీస్, లేకపోతే అజ్ఞాతవాసి ఇట్లాంటి తీసుకుంటే ఇది అట్లాంటి సినిమా కాదు. ఇది ఏదో కేర్లెస్గా తీసేసిన సినిమా కాదు. ఈ సినిమా తీయాలంటే చాలా కష్టం. ఐ కెన్ ఇమాజిన్ దట్. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి కాన్సెప్చువలైజ్ చేసుకోవడం కానీ, ఆ ఇమాజినేషన్ అది రాసుకోవడం అనేది ఇట్స్ హెవీ కాగ్నిటివ్ లోడ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. స్టోరీ చిన్నగా అయినా, మామూలు సింపుల్ స్టోరీ అయినా కానీ అది చెప్దాం అనుకునే విధానం ఇట్స్ వెరీ హై స్టాండర్డ్. సో ఆ రకంగా దట్స్ వై వీ వాంట్ అనలైజ్ ఎ బిట్ డీప్ ఇన్ దిస్ ఫర్ దిస్ మూవీ. సో అట్లా అది ఉంది. సో మరి అది వాట్ ఎవర్ హీ రోట్, రాసుకున్నదంతా చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. తను ఏదనుకుందో అదైతే స్క్రీన్ మీదకి వచ్చింది. యూ కెన్ సీ దట్. సార్ మరి ఏంటి ప్రాబ్లం అంటే, 2 things. వన్ ఈజ్ స్టోరీ అండ్ సెకండ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్ కదా. స్టోరీ వచ్చేస్తే చాలా ఇన్కన్సిస్టెన్సీస్, గ్యాప్స్, లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ఫండమెంటల్ బేసిక్ ఎలిమెంట్స్లోనే ఆ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి అది ఏదో తేడా ఉంటుంది ప్రతిసారి నాకు. అండ్ స్టోరీ టెల్లింగ్ అంటే, యాజ్ ఐ టోల్డ్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. వన్ వచ్చి మ్యూజికల్స్ టైప్ ఆఫ్ మూవీ, అండ్ ఆపరా ఇది నచ్చిన వాళ్ళకి బాగా నచ్చవచ్చు. సెకండ్ వచ్చి ఈ థియేటర్ ఉంటుంది కదా, మనం నాటకాలు, తెలుగులో నాటకాలు వేసేది థియేటర్, షేక్స్పియర్ షోస్ ఇది. దాంట్లో దే టైలర్డ్ దట్ ఎక్స్పీరియన్స్ ఫర్ లైవ్ ఆడియన్స్. ఎట్లా అంటే కొంచెం ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉండి అది ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండడం కోసం ఆ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది కాన్సెప్ట్. అది ఈ డైరెక్టర్ తీసుకొచ్చి మనకి సినిమా రకంగా ట్రాన్స్లేట్ చేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. ఎవరన్నా ఎలీట్ టేస్ట్ ఉండి అవి అప్రిషియేట్ చేసే వాళ్ళకి ఐ థింక్ దే లైక్ ద మూవీ ఈవెన్ ఫర్దర్. నాకు ఆ బేసిక్ ఎలిమెంట్స్, స్టోరీస్ అవి నచ్చలేదు కాబట్టి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ లెట్స్ హియర్ ఫ్రమ్ అదర్ ఫోక్స్ టు. సుధీ, టేక్ ఇట్ ఓవర్. సో స్టోరీ లైక్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మహా. లైక్ బేసిక్గా చాలా బాగా చెప్పినావు మహా గురించి. లైక్ గ్రేట్ అటెంప్ట్ అండ్ ఐ లైక్ మూవీ. I did not find anything bad.
But talking about director first, like Venkatesh Maha, like Care of Kancharpalam తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. It's a big jump. Like Care of Kancharpalam లో బడ్జెట్ లేదు, ఈ సినిమాలో బడ్జెట్ ఉంది. So he had freedom to do what he wants. He did what he wants. And as far as story and storytelling goes, story was not a strong suit even in the first one. నాకేమనిపిస్తుంది అంటే మహా ఈజ్ ఇన్ హిస్ ఓన్ జానర్. లైక్ చంద్రశేఖర్ ఎలిటి మనకు ఆ టైంలో వచ్చినాడు. అండ్ దెన్ క్వింటన్ టారెంటినో, రైట్, డైలాగ్ బేస్డ్ మూవీస్, లాస్ట్లో ఏదో ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది. అండ్ మహా ఈజ్ సచ్ అ డైరెక్టర్. లైక్ ఫ్రమ్ దిస్ మూవీ ఐ కెన్ క్లియర్లీ సే దట్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ లీగ్. అండ్ కాకపోతే ఏమైందంటే మహా డస్ నాట్ హ్యావ్ హిజ్ ఓన్ ఆడియన్స్. వెన్ చంద్రశేఖర్ ఎలిటి కేమ్ టు అనుకోకుండా ఒకరోజు సిమిలర్ స్టోరీ, like he had his own audience by that time. Still cinema work అవ్వలేదు బాక్స్ ఆఫీస్లో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నాకేమనిపించిందంటే మహా నీడ్స్ టు గెట్ హిజ్ ఓన్ ఆడియన్స్, అండ్ వర్కింగ్ ఆన్ ఎ మూవీ ఎవ్రీ 4 years డస్ నాట్ వర్క్. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏమనిపించిందంటే like 3 hours you don't need that for that movie. You could have condensed it and it would have worked wonders. అండ్ థర్డ్ థింగ్, ఆ ఆడియన్స్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఈ ట్రైలర్ చూడగానే నాకు మూవీకి పోవాలన్న ఆలోచన లేదు. సి ఐఎమ్ అ నార్మల్ పర్సన్ హూ వాంట్స్ టు గో ఎంజాయ్ ద మూవీ. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి, ఇట్లా అట్లా ఆలోచించుకునేవాడిని. ఆర్ ఏదో ఫైట్స్ ఉండాలి, ఒక విలన్ క్యారెక్టర్ ఉండాలి. ఇట్ వెన్ మహా కమ్స్ అవుట్ విత్ దీస్ మూవీస్, లైక్ హీ షుడ్ రియలీ హ్యావ్ హిజ్ ఓన్ బేస్ టు సే దట్ అరే మేము ఖచ్చితంగా చూస్తాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ఉంది అప్పట్లో, నాట్ నౌ, ఖచ్చితంగా పోదాం. So that's the reason I think like movie failed a bit. As far as the movie goes, I really loved few parts of the movie. First nunchi Maha nailed it down with the first just opening episode lone Nizam చచ్చిపోయింది అని చెప్పడము. Like that tells you, as you said, like how much hard work he did through and through. Like first nunchi last వరకు that concept goes on, and dialogues are really good. కుంతి గురించి, మాద్రి గురించి డైలాగ్ చెప్తాడు. అండ్ వెన్ హీ షోస్ సత్యదేవ్ యాజ్ నోమాడ్, అప్పుడు కూడా యాక్చువల్లీ డైలాగ్స్ చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఐ డిడ్ నాట్ సీ అ రైటర్ లైక్ దట్. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఈ మధ్యకాలంలో అట్లాంటి రైటర్ చూడలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లవ్ స్టోరీ కూడా హీ బిల్డ్స్ ఇట్ సో వెల్. అంత ప్లెజెంట్ లవ్ స్టోరీ. అగైన్ ఐ డిడ్ నాట్ సీ ఇట్ ఇన్ తెలుగు ఇన్ రీసెంట్ డేస్. And even when it comes to the second part, the kids episode, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే they blur out the whole thing to show that it's in the past. And kid acted so well. And a kid episode జరిగినప్పుడు కూడా I was emotionally connected to the movie in a very strong way. And this is the same scene. కంచర్పాలెంలో కూడా వినాయకుడి విగ్రహాన్ని చిన్నపిల్లోడు రాళ్లతో కొట్టినప్పుడు వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుంటాడు. So that had a great emotional connect at that time. I tweeted saying that Maha is Rajamouli of emotions. Like he can nail that down so well. And this movie, he did the same thing with the kid episode. So I loved overall emotional connects of the movie. I did not like the conditioning song actually. Maha uchi dance cheyadam. Maha should be behind the camera, not in front of the camera. కరెక్ట్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. హీ కేమ్ ఇన్ యాజ్ అన్ యాక్టర్ అంట. Saw it in an interview. But still, I felt it took my connect away. After an amazing love story, I know you are trying to show the transition, but I don't think it landed well. మళ్ళీ ఇంటర్వెల్కి నేను బయటికి పోగానే మళ్ళీ నాకు లోపలికి పోగుద్ది కాలే, ఇట్లనే చేస్తాడా అని. But I think second half or first half, I think both of them I loved it, but he needs to do more of these things. కొంచెం క్లైమాక్స్ గురించి కూడా ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాము. విజయ్ మామూలు హై లెవెల్ టేక్ చెప్పిన తర్వాత దీంట్లో చాలా ఉంది కదా. నా టేక్ ఏంటంటే లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ దట్ కేమ్ అవుట్ ఇన్ తెలుగు, నాట్ జస్ట్ తెలుగు. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ దట్ కేమ్ అవుట్ ఇన్ ఇండియా in this year. In India, like no question about it. So movie making, classic movie making, there are 3 acts: introduction, conflict, conclusion. He nailed each 3 steps of it. This is classic movie making. ఎలాంటి డైరెక్టర్స్ చేస్తారంటే వెస్ ఆండర్సన్ అని గ్రాండ్ బూడాపెస్ట్ హోటల్ తీశాడు. దిస్ ఇస్ ఇన్ అ సిమిలర్ ఫార్మాట్, మ్యూజికల్, వెరీ కలర్ఫుల్, పిక్టోరియల్. నీకేంటంటే విజువల్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఆ గోడ మీద ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అండ్ హీ నేల్డ్ ఇట్. అంటే దట్ ఈస్ లైక్ పర్ఫెక్షన్. రెండోది క్యారెక్టర్స్ రాయడం కూడా
ఎంత క్లియర్గా రాశాడంటే ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ డ్రైవ్ అండ్ ఎ పర్పస్. ఓన్లీ వన్ గైస్ క్యారెక్టర్ చేంజెస్ త్రూ ద ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, దట్ సత్యదేవ్. అండ్ దట్ బగర్ nailed it. He is by far the best actor in Telugu. He's by far the best actor in Telugu. No question about it. So, and he's lucky, and he is also sacrificing a lot, partnering with Maha. He could have done some run-of-the-mill story, right? Kani, he invested time and everything. He's investing basically his career. He's just like us. ఒక ఐటీ క్యాండిడేట్ అతను సినిమాల మీద ఇంట్రెస్ట్ తోని, లైక్ హీ టుక్ దట్ path. He's surviving, thriving, and he's delivering his best outcome. Like ఇలాంటి వాళ్ళకి నేషనల్ అవార్డ్ ఇస్తే the national award makes sense. Going back to the movie, I loved the movie. First half చాలా స్లోగా ఉంటుంది. It's because you are introducing the character. సో అందుకనే స్లోగా ఉంటుంది, చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. హానెస్ట్గా చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు 4 ఉండే థియేటర్లో. ఫస్ట్ హాఫ్కి 2 లేజ్ వెళ్ళిపోయారు. Like we were also thinking, should we leave? And no, I'm enjoying the big. ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర I started enjoying the movie, man. Like I need to stay back. This was something different. Second half, I think he nailed it down. కుసుమరాజు క్యారెక్టర్, మ్యాన్, లైక్ దట్స్ హార్ట్ రెంచింగ్. ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ ఇప్పుడు ఎన్నేళ్ళు నాకనే, హ్యాపీ బర్త్డే రాజు అంటే ఎన్నేళ్ళు నాకంటే 11 years అంటది వాళ్ళ అమ్మ. ఇంకా ఎన్నేళ్ళు అమ్మ అంటది. మ్యాన్, దట్ ఈస్ లైక్ పీక్ రైటింగ్. లైక్ వెంకటేష్ మహాకి లైక్ నిజంగా చేతిలో దండం పెట్టాలి, బికాస్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అ మూవీ లైక్ దిస్ ఇన్ తెలుగు. హీ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ లైక్ ఆడ గట్స్కి మెచ్చుకోవచ్చు. ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ లైక్ కెమెరా ముందుకంటే వెనకాల ఉంటే చాలా బాగుంటుంది. బట్ లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఒకటి, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఒకటి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఇట్స్ ఎ ప్యూర్ రీమేక్, సో I don't have a lot of things to say about it, but Care of Kancharapalam and this one, both of these movies, he did it really well. I think he should keep doing what he is doing, because like he's doing the best. And again, like kudos to Mahesh Babu to produce this movie. Like nizanga, like these heroes need to act in such movies. Alaki mar avaledu conflict, whatever it is, image ivanni, but like appreciate Mahesh Babu doing this movie as a producer. So I'll dive deep into later. Yeah, we'll go into all of these things. Satyadevdi, you made an interesting comment. Acting వచ్చేటప్పటికి నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ యాక్టింగ్ చూసుకుంటే, ఐఎమ్ ఓవర్ జనరలైజింగ్ చేస్తున్నాను కానీ, పక్కన హీరో రోల్లో ఉన్నోడు ఏం చేసినా సరే, లేకపోతే కాంటెక్స్ట్ చేస్తున్నా సరే, ప్రకాష్ రాజ్ ఐ థింక్ వాట్ ఎవర్ హీ నోస్ ద బెస్ట్, హీ విల్ జస్ట్ డూ ఇట్. ఒక్కోసారి దానివల్ల పక్కన ఎలివేట్ అవుతాడు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. బట్ అదేమో ఇప్పుడు పెద్దల బొమ్మని దానికి కూడా అంతే, ఆల్మోస్ట్ సంబంధం లేకుండా వాళ్ళకి వచ్చిన బెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ లెజెండ్ లైక్ ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్ళు తీసుకుంటే, వాళ్ళు ఆ క్యారెక్టర్ చాలా ఆకలింపు చేసుకోవడం అంటారు కదా, అది చేసుకొని ఆ చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్ అయినా సరే, నాన్ ఎక్స్ప్రెషన్ అయినా సరే, ఇట్ స్పీక్స్ ఎ లాట్ వాళ్ళ క్యారెక్టర్. సో సత్యదేవ్ ఐ థింక్ ఇస్ దిస్ లాటర్ టైప్ ఆఫ్ యాక్టర్. ఏది సో నాకేమనిపించింది అంటే, డైరెక్టర్ మహా సత్యదేవ్కి ఏదైతే స్టోరీ చెప్పి కన్విన్స్ చేశాడో ఇట్లా చేయాలి యాక్టింగ్ అనేది, మనకు ఆ స్టోరీ చెప్పలే అని నా ఫీలింగ్. ఆయన చెప్పి చాలా బాగుంది. సో మనకు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం, ఇప్పుడు ఐ నో వీఆర్ యాక్చువల్లీ అంటే ఐ థింక్ దే ఆల్ నేల్డ్ డౌన్ వాట్ దే హ్యాడ్ టు సే. అసలు ఎక్కడే కానీ ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ ఎనీ డీవియేషన్. ఏమనుకున్నారో పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చిందని అనుకుంటాను. దిస్ వాజ్ హిస్ స్టోరీ టెలింగ్. అగైన్ లైక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం కి ఐ వుడ్ రేట్ దిస్ మూవీ బెటర్ దాన్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. నీకు బేసిక్ గా మూవీ ఇస్ అ డైలాగ్ డ్రివెన్ మూవీ. ప్రతి డైలాగ్ ఇస్ అ జాబ్. ఇందాక విజయ్ చెప్పినట్టు లైక్ మధ్యలో గాంధీ గురించి కూడా తెస్తాడు. హీ సమ్ టైమ్స్ లైక్ ఈ ట్రాక్ లో పోతా హీ ఎక్స్ప్రెసెస్ హిస్ ఓన్ థింగ్స్. ఇట్స్ లైక్ డైలీ లైఫ్ ఆఫ్ అస్, రైట్? అది అసలు అంటే నిజంగా ఇప్పుడు డిస్క్రిమినేట్ లైక్ వాట్ హీ షోస్ అండర్నీ ద కరెంట్ ఇస్ లైక్ డిస్క్రిమినేషన్ హ్యాపెనింగ్ ఇన్ డైలీ లైఫ్. డిస్క్రిమినేషన్ అట్ లైక్ ఆ పాట ఉంటుంది చూడు, దాంట్లో అంటాడు, నేను రాజుని, మీరు నా పని వాళ్ళు అనేసి. లైక్ హీ కన్విన్సెస్ దెమ్. అండ్ లైక్ ఎవ్రీ టైమ్ దిస్ గై యాక్ట్స్ లైక్ దట్, హీ పుట్స్ హిస్ హ్యాండ్ ఆన్ దిస్ చెస్ట్. అది ఎక్కడ ఒక్క సీన్ లో కూడా మిస్ అవ్వదు. అండ్ హీస్ డూయింగ్ దట్. ఇంకో క్యారెక్టర్ ఉంటుంది నారాయణాచారి, వికాస్ ముప్పల అని చెప్పి, హీస్ ఆల్సో అప్ కమింగ్ యాక్టర్. డియర్ కామ్రేడ్ ఎలక్షన్స్
దట్ గై వాస్ టెరిఫిక్. అంటే Hmm. ఒక్కళ్ళని కాదు, దీపా థామస్ రేణుకా Hmm. క్యారెక్టర్ వేసిన ఆవిడ, Hmm. like they did so well. అంటే this is a very well defined characters. This is Hmm. peak writing. అంటే అప్పుడు మన పెద్ద గురించి మాట్లాడుకున్నప్పుడు అన్ని వస్తూ Hmm. ఉంటాయి, ఏ క్యారెక్టర్ డిఫైన్డ్ లేదు. Hmm. ఇందులో క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి. పని మనిషి క్యారెక్టర్ ఒకటి, Hmm. పని మనిషి కోడలు, దాని తర్వాత బోనం రామప్ప రావు బహదూరు, దాని Hmm. తర్వాత నారాయణాచారి, రేణుక, కుసుమరాజు, దాని తర్వాత ఇంకొక అబ్బాయి వాళ్ళ పెద్దోడు లవణం, Hmm. ఆడికి రాజు అనే టైటిల్ లేదు. లైక్ Hmm. దట్ ఈస్ అటెన్షన్ టు డీటెయిల్. Hmm. సో ఇవే క్యారెక్టర్స్. దాని లైక్ గురించి లాస్ట్ లో ఒక ఐ వాంట్ టు ఆస్క్ ఏ Mhm. క్వశ్చన్ ఇన్ జనరల్, బట్ క్యారెక్టర్ నేమ్స్ గురించి. బట్ వన్ థింగ్, అంటే ఫినిష్ యువర్ థాట్, ఐ వాంట్ క్లోజ్ లూప్ ఆన్. ఇవేంటంటే వెరీ ఫ్యూ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, Hmm. వెరీ వెల్ డిఫైన్డ్ రిఫైన్డ్ క్యారెక్టర్స్. Hmm. అంటే దిస్ స్టోరీ ఈజ్ అన్ ఇంటర్ప్లే బిట్వీన్ ఆల్ దోస్ క్యారెక్టర్స్. Hmm. స్క్రీన్ ప్లే అనేది లైక్ కొట్టేసాడు, ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. లైక్ అంటే ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. Hmm. నాతో వచ్చిన వాళ్ళకి నచ్చలేదు కానీ, బట్ లైక్ Hmm. ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్. I loved it. I loved it. సో నేను కొన్ని నాకు వచ్చిన అంటే ఏంది నా ఇష్యూస్ ఏంది క్వశ్చన్స్ అడుగుతాను, మేబీ ఐ మిస్. సో ఇప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి డౌట్, సెల్ఫ్ డౌట్ ఆర్ డౌట్ ఆన్ స్పౌస్ అది అనుకుందాం. అనుమానం పెనుభూతం. అనుమానం పెను, ఓకే. అసలు అది ఎందుకు వచ్చింది అనేది నాకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అసలు ఇక్కడ ఎందుకు డౌట్ వస్తుంది అనేది ఎక్కడ సరిగ్గా చూపించలేదు. సెకండ్ అంటే ఇది దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఈ సెకండ్ పిల్లోడు పుట్టినప్పుడు ఆల్ హీ షోడ్ ఈస్ దట్ ఆ పిల్లోడు నల్లగా ఉన్నాడు, సమ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. సో ఓకే, అది ఫైన్. అంటే మనం ఇన్ఫర్ చేసుకోవాలా ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందనుకోవాలా దానివల్ల, లేకపోతే అసలు ఇది ఏంటనేది దట్ వాజ్ డీటెయిల్ ఉన్నది. ఆ పిల్లోడు ఇప్పుడు చూసావు అనుకో, ఈ Hmm. అమ్మాయి షీఈస్ ఫేర్, దిస్ గై ఇస్ Hmm. ఫేర్ అండ్ ద Hmm. కిడ్ ఇస్ డార్క్. Hmm. సో ఎలాగా ఇప్పుడు దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ జస్ట్ మేక్ Hmm. ఫన్ సేయింగ్ లైక్ నల్లగా Hmm. ఉన్నాడు ముట్టుకుంటే Hmm. రంగు అంటుకుంటుంది అని. సో లైక్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హెడ్. Hmm. అదే ఆడు పురుగు బుర్రలోకి వెళ్తుంది కదా, బుర్రలో పురుగు దూరడం అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ Hmm. వైడ్లీ యూజ్డ్ అక్రాస్ అదర్ ఏరియాస్. మా సైడ్ Hmm. వాడతారు. Hmm. బుర్రలోకి ఒకసారి పురుగు దూరితే ఇంకా చచ్చేదాకా Hmm. పోతుంది. అది చచ్చిపోయిన తర్వాత వస్తుంది పురుగు బయటికి. దట్ అవును. వాజ్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దాట్. సో Hmm. దట్ వాజ్ ద స్టార్టింగ్. అందుకని వాళ్ళ ఆవిడ మీద అనుమానం కడతాడు. Hmm. అనుమానం కట్టి వాళ్ళ పిల్లాడు చచ్చిపోయిన తర్వాత కూడా హీ నీడ్స్ ఎ క్లారిటీ ఆన్ దట్, హీ నీడ్స్ ఎ Hmm. క్లోజర్ ఆన్ దట్. Hmm. దానికోసమే లైక్ దట్ గై Ah. విల్ బి లైక్ అవన్నీ చేస్తా ఉంటాడు. అండ్ అంటే కొన్ని మిస్ కొన్ని కదా. డీటెయిల్స్ ఐ జస్ట్ క్లోజ్ ఆన్ దట్ వన్. Yeah, సుధీ, కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనకి ఇటు ఉంటాడు కదా, సారీ క్రిష్ ఉంటాడు కదా, క్రిష్ డైరెక్టర్ జాగర్లమూడి ఉంటాడు కదా, క్రిష్ కూడా కొన్ని రివీల్ చేసే సీన్స్ చాలా సాలిడ్గా ఉంటాయి. ఎట్లా అంటే ఒక డీటెయిల్ చెప్పినప్పుడు మనం ఆడియన్స్ ఫీల్ దట్ దే ఫిగర్డ్ ఇట్ అవుట్. అది చాలా కష్టం డైరెక్టర్కి చెప్పడము, ఎవడో ఒక యాక్టర్ చెప్పడము, లేకపోతే వాయిస్ ఓవర్ చెప్పడం కాదు. మనం అరే ఇదా అని చెప్పి మనం ఆడియన్స్ ఫిగర్ అవుట్ చేసే అన్న మంచి బ్యూటీ అండ్ బ్రిలియన్స్ ఉంటుంది కదా. సుధీ, నువ్వు ఫస్ట్లో చెప్పినట్టు ఆ సెకండ్ హాఫ్లో 2-3 ఎపిసోడ్స్లో చాలా బాగా చూపిస్తాడు. ఏది ఇప్పుడు ఈవెన్ ఆచార్య మీద డౌట్ కూడా ఆల్ హీస్ డూయింగ్ ఈజ్ బికాస్ హీ నోస్ దట్ ఓన్లీ దట్ గై కెన్ ఫైండ్ అవుట్. హీస్ నాట్ డౌట్ఫుల్ అబౌట్ ఆచార్య ఎట్ ఆల్. సో అది కూడా చాలా చాలా బాగా చూపించిండు. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్లో షీఈ్ వెరీ లైక్ ఏ ఫ్రీ స్పిరిట్, చాలా అసర్టివ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. సరే ఇప్పుడు మనకు తెలియదు, వాటి డౌట్ ఉంది, ఆమె ఎందుకు మొత్తం క్వైట్ అయిపోయి నాకు ఎక్కడ అనిపించింది అందరు కలిసి మనం ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారంటే ఇట్స్ కన్వీనియన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె వెళ్ళి చెప్పొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కిడ్ అప్పుడు భయపడ్డారంటే ఒక మీనింగ్ ఉంది, అప్పుడు అంతా ఏం లేదు, ఇక్కడ ఇష్యూయే లేదు. సో వై షీ వెంట్ క్వైట్ అండ్ షీ వాజ్ ప్లేయింగ్ ఏ రోల్ యాజ్ ఇఫ్ మొత్తం ఆ సెకండ్ హాఫ్ నుంచి ఆమె అంతా మనకి డౌట్ క్రియేట్ చేయడంలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ షీఈ్ రెడీ టు సే దట్ ఐఎమ్ గిల్టీ అబౌట్ ఇట్. I agree with you. Actually, ఎందుకంటే she is guilty కదా. She is guilty. బట్ నాట్ ఫర్ సెకండ్ కిడ్. But not about the second kid. కాకపోతే ఫస్ట్ కిడ్ గురించి వస్తుందని చెప్పి షీల్ బికమ్ సైలెంట్. దట్స్ వాట్ మై highly doubt it. I don't అంత think లేదు. it's a well-written character. I don't think it's a well-written character. I think correct. I agree with Banu. Actually, కాకపోతే ఇంకా he just continued that thing. Yeah, that's one character probably which has some writing defects. కాకపోతే going back to your earlier statement, పార్ట్ 2 బాగా రాయిద్దాం. there are some defects for sure. There are some defects. కాకపోతే other factors for me way more. Like even నాకు actually previously Banu చెప్పిన point, like I do not agree at all. Like he built Anumanam very well.
హోల్ ఫ్లాష్ బ్యాక్ వాస్ లైక్ వాడు ఇట్లా కూర్చొని ఉంటాడు. అగైన్ కుడోస్ టు సినిమాటోగ్రఫీ. లైక్ సెంటర్ లో సత్యదేవ్ సోఫా మీద కూర్చొని ఉంటాడు. ఆ ముసలాం వచ్చి చెప్తా ఉంటది, ముద్దు పెట్టుకుంటే రంగు అంటుతుంది. అందరు నవ్వుతూ ఉంటారు. అండ్ that story is narrated from the elder brother's perspective, Lavanam. సో ఈవెన్ హీ ఫెల్ట్ ఇట్ అన్నట్టు చూపిస్తా ఉంటాడు. వాడే అట్లా ఫీల్ అయినప్పుడు ఇంకా నాన్న ఇట్స్. అండ్ వన్ థింగ్ ఐ లవ్ ఇస్ అన్అపాలజెటిక్ సోషల్ ఇష్యూస్ ని, అన్అపాలజెటిక్ వే ఆఫ్ షోయింగ్ థింగ్స్. ఈజ్ నాట్ అట్లా వెటకారం లేదు, ఏం లేదు, స్ట్రైట్. అప్పట్లో పిల్లలు నల్లగుంటే గ్యారంటీ కలర్ అంటారు, ఏది పడితే. So he never shied away from any of this. And Raju పక్కన బ్రాహ్మణ్ ఉంటాడు. he ఆ టైంలో ఉన్న సోషల్ లైఫ్ ని he portrayed it brilliantly. ఇంత కాన్వర్సేషన్ ఓపెన్ అవుతుంది, అనాలిసిస్ ఉంది అంటేనే దాంట్లో చాలా మ్యాటర్ ఉన్నట్టు. రాయడం అంటే డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్. లూప్ హోల్స్ ఉన్నాయి కూడా కొన్నిసార్లు. ఇప్పుడు ఏంటంటే ఎంత బాగా సినిమా తీసినా, ఇప్పుడు అప్పుడెప్పుడు ఇంద్రా సినిమా అంటే కమర్షియల్ మూవీ అయినా దీంట్లో మిస్టేక్స్ అంటే ఒక వెయ్యి చెప్పారు కదా. సో మిస్టేక్స్ ఉంటాయి. కానీ విజయ్, ఐ థింక్ యూ టోల్డ్ ఎర్లియర్, పిక్చర్ ఫ్రేమ్స్ లో చూపించి ఒక్కొక్కరిది అనేది నాకు అక్కడ ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మొత్తం మ్యూజికల్ ని ప్లస్ ఆర్ట్ వర్క్ ని కలిపి స్టోరీ చెప్పడం అనేది ఐ థింక్ ఈ డిడ్ బ్రిలియంట్లీ దేర్. కొన్ని ఇష్యూస్ ఏంటంటే నాకు ఓవరాల్ ఇంత బాగా బిల్డ్ చేసి ఇంత తీసుకొచ్చిన తర్వాత క్లైమాక్స్ చూస్తే నాకు అది జోక్ లాగా అనిపించింది. క్లైమాక్స్ ఇది ఎందుకు, ఇది అంటే నువ్వు నీ స్టోరీ నువ్వు ఎందుకు ఇట్లా రిడిక్యూల్ చేసుకుంటున్నావు అనే ఫీలింగ్ వచ్చి, ఇంత బాగా బిల్డ్ చేసుకొని ఇంత లవ్ షోస్ అప్, ఆయన ఎంత బాగా రాసుకున్నాడు, ఎంత బాగా తీశాడు అనేది. బట్ ఇది ఏదో ట్విస్ట్, రంగస్థలంలో లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది, లేకపోతే ఇది కొన్ని సినిమాలు పుష్పాలు ఏదో ఇట్లా ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కోసం అని చెప్పి ఇది చెప్పాడా, లేకపోతే అదేదో అంటే ఇప్పుడు ఓవరాల్ గా నాకు ఆ క్లైమాక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇది సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు అనిపించింది. అంటే నాకు ఫండమెంటల్ ఎలిమెంట్ లో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ప్లస్ ఆ ల్యాండింగ్ కూడా ఈవెన్ వాళ్ళ ఫాదర్ది కూడా ఐ థింక్ ఇట్స్ టోటలీ అన్నెసెసరీ. ఐ డోంట్ నో వై హీ హ్యాడ్ టు సే దట్. ఇది సత్యదేవ్ వాళ్ళ ఫాదర్ గురించి కూడా ఆచార్య చెప్తాడు కదా, రివీల్ చేస్తాడు కదా కొన్ని అవి. ఈ ప్లస్ ఈ ఫస్ట్ అబ్బాయి అన్నప్పుడు కూడా అవన్నీ కూడా వాల్ మీద పెయింట్స్ తో రిలేటెడే కదా. ఇప్పుడు నువ్వు సత్యదేవ్ వాళ్ళ అమ్మ ఫోటో చూసుకున్నావు అనుకో, అమ్మ పిల్లోడిని ఎత్తుకొని ఉంటది. దట్ వాల్ ఓన్లీ హ్యాస్ పీపుల్ హూ ఆర్ డెడ్. That wall only has people who are dead. So that's a clue saying like, okay, both the wife and the kid has died. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకుంది ఎవరిని, సత్యదేవ్ని ఎత్తుకోవాలి కదా. అది వాల్ మీద ఉంటుంది, కానీ వాల్ మీద ఉన్న పిక్చర్స్ అన్ని చనిపోయిన వాళ్ళు. అమేజింగ్. ఓకే ఓకే. లైక్ దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డీటెయిల్ దిస్ గే వెంట్. ఇంకొకటి కూడా ఉంటది, ఇప్పుడు గుమ్మడికాయలు వస్తాయి చూడు రూమ్ లో, ఆ పిల్లోడు కుసుమ చనిపోయే ముందర హీట్స్ గుమ్మడికాయ విత్ సీడ్స్. ఆ పని మనిషి అంటే తినకూడదని. దట్ ఈస్ వాట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ హిస్ రూమ్. ఇట్స్ లైక్ ఆల్ విజువల్ రిప్రజెంటేషన్. ఆ విషయంలో మాత్రం చెతగొట్టాడు. సో ఆల్ ద మూవీ కమ్స్ టుగెదర్ ఇన్ ద క్లైమాక్స్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎందుకు కామ్ అయిపోద్ది, బికాస్ లైక్ షీ హ్యాడ్ ద ఫస్ట్ కిడ్ విత్ సంబడి ఎల్స్, బట్ షీ నెవర్ రివీల్స్ దట్. I am still not convinced about it. ఒకవేళ అట్లా ఉంటే ఫస్ట్ అట్లా అవ్వాలి, మధ్యలో అయినా ఓకే. I see your point. Maybe she chose safety because like she felt like betrayed and like she was looking for something and this guy came in. So she chose that. So అందుకనే she never confronts when this guy says like you cheated. So she remains to be silent. Okay. అదొకటి. ఇంకొకటి అది చనిపోయిన తర్వాత వచ్చి చెవిలో చెప్తుంది కదా, మీ పెద్దోడు పుట్టినోడు కాదని. And like that changes the entire complexity or the complex narrative like that has been built so far. అప్పటివరకు ఏంటి, కుసుమరాజు మీదే ఉంటుంది, బట్ లైక్ that's when like everything changes. Then ఇంకొక లేయర్ ఏమేస్తాడు అంటే ఆన్ టాప్, అసలు నువ్వు ఈ డైనాసిటీలోనే పుట్టినోడు కాదు నువ్వు, లైక్ యూ ఆర్ బ్రాట్ ఇన్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో త్రివిక్రమ్ అంటాడు చూడు, అమ్మ నిజం నాన్న నమ్మకం అని. This guy wrote a movie about that. Like that's exactly what this movie is. Like ఆ విషయంలో మాత్రం like that climax like blew like that is like I don't know how to express it in words, but like that's one climax that stuck. కేర్ ఆఫ్ కంచర్పాలెం అలాగా లాస్ట్ లోనే ఆ నలుగురు ఒక్కలే అని చూపిస్తారు. Like the same effect I had with this movie as well. So నాకు క్లైమాక్స్ నచ్చోదిలాగా అనిపించింది నిజంగా. బాను, ఐ అగ్రీ విత్ బాను. యాక్చువల్లీ ఎందుకు తెలుసు, ఒకటి నువ్వు గోడ మీద ఒక ఫోటో పెట్టుకునేసి దానికి ఒక మూవీ తీయడం, దానికి ఒక లైన్ తీసుకోవడం. రెండు,
యూ డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. ఒక క్లాసిక్ లాగా తీసినావు, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఫైనలీ నువ్వు గ్యాస్ తీసేయాలి మొత్తం సినిమాకి అనుకో. లైక్ క్వింటన్ టారంటినో డస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. లాస్ట్ లో నీ క్యారెక్టర్ కి నీకు అంత సీన్ లేదు అని చూపిస్తాడు. దిస్ డస్ నాట్ గో విత్ ద స్టోరీ టెలింగ్. నేను మూవీలో దేనికి కనెక్ట్ అవ్వాలో నేను ఐఎమ్ లూజింగ్ ఇట్ యాక్చువల్లీ. ఆ పాయింట్ లో నేను ఐఎమ్ ఎమోషనలీ ఇన్వాల్వ్డ్ విత్ ద కిడ్స్ ఎపిసోడ్ అండ్ ఆల్. అండ్ నువ్వు ఫైనలీ వచ్చేసి నాకేదో ఇట్లా నేను క్లైమాక్స్ లో ఈ ట్విస్ట్ చెప్పినాడు. ఐ డెంట్ ఫీల్ ఇట్. నువ్వు ఆ క్లైమాక్స్ లో వన్ థింగ్ విత్ మహాస్ మూవీస్ ఇస్ బోత్ ద మూవీస్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కి మూవీకి సంబంధం ఉండదు. యూ కెన్ రిమూవ్ ఇట్ ఇన్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఆల్సో. ఇట్స్ అ ప్లెజెంట్ స్టోరీ. కాదు తీసేస్తే ఇంక సినిమా ఉండదు కదా. దట్ ఈస్ వాట్ టైస్ ద మూవీ టుగెదర్. No, I'm not saying తీసేయమని చెప్పడం లేదు. I'm not recommending that. కాకపోతే that feels like an ఆ addition క్లైమాక్స్ instead of it doesn't go along with the movie. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ద మూవీ ఇస్ అబౌట్. మీరు యు గైస్ నాకు అది ఏమనిపించింది అంటే ద మూవీ లైక్ కంప్లీట్లీ ఫాల్స్ అపార్ట్. అక్కడ ఏం లేదు బేసిక్ గా మాట్లాడారు. స్టోరీ నుంచి ఆ పాయింట్ తీసుకొస్తే బాగుంటది. బట్ ఈ పాయింట్ ఎట్లా తీసుకొచ్చాడంటే హీరోయిన్ యాక్టింగ్ మిస్లీడింగ్ లాగా ఉంది. అదేదో నిజంగా ఆర్గానిక్ కాకుండా నేను ఫస్ట్ కావాలని చెప్పి ఒక డీటెయిల్ దాచిపెట్టేసి అదేదో దాన్ని బట్టి ఎందుకు వచ్చింది అంటే అదేదో మన ఇంటెలిజెన్స్ ని క్వశ్చన్ చేసినట్టు. అంటే డైరెక్టర్ ఆఫ్ దిస్ నేచర్ ఐ థింక్ హీ కెన్ రైట్ బెటర్ ఆర్ కనెక్ట్ దోస్ థింగ్స్ వెరీ ఈజీలీ. మనకు చెప్పడం ఈజీ కానీ ఐ థింక్ ద ఓవరాల్ రైటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ జనరల్. బట్ ఐ హ్యావ్ వన్ అదర్ పాయింట్ టు ఆస్క్. డైరెక్టర్ని అడుగుదాం అనుకున్నా. సో బికాజ్ యూ గైస్ ఆర్ కనెక్టెడ్ సో వెల్ ఐ విల్ ఆస్క్. ఒక 30 minutes అయిపోయే సినిమా ఉంది. నాకు ఒక విజయ్ని అడుగుతున్నా. బట్ డైరెక్టర్ ఎవర్ ఎండ్స్ అప్ షోయింగ్ వాచింగ్ దిస్ ఎపిసోడ్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ హిమ్ టు. ఒక 30 minutes బిఫోర్ క్లైమాక్స్ ఇట్ అకర్డ్ టు మీ దట్ హీరో క్యారెక్టర్ పేరు రామప్ప. అందరు రాముడు అని పిలుస్తారు. పెద్ద కొడుకు పేరు లవణ, సౌండ్స్ వెరీ క్లోజ్ టు లవ. చిన్న కొడుకు పేరు కుసుమప్ప, సౌండ్స్ వెరీ క్లోజ్ టు కుశ. సో రాముడు, లవ, కుశ. ద స్టోరీ ఈజ్ అబౌట్ లెజిటిమసీ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్. ఈజ్ దిస్ ఏ చీప్ షాట్ ఎట్ రామాయణ? I don't know. I hope it's a coincidence, but I doubt it. So it's a question for him. But Vijay, if you have any views on that. I think it is like it is a reflection of that, and like it's too close to deny that. ఇంకొకటి ఏంటంటే కుసుమ అనే క్యారెక్టర్ కూడా, కుసుమ అంటే ఇట్స్ అ ఫ్లవర్ దట్ బ్లూమ్స్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్. అది అది కూడా వాడుండొచ్చు. బట్ లైక్ ఓన్లీ ద డైరెక్టర్ వుడ్ నో లైక్ వెదర్ ఇట్ ఇస్ లైక్ that's what he had in mind or not. నేను అందుకే తర్వాత వెళ్ళి ఐ వాజ్ హోపింగ్ దట్ రేణుక అంటే సీతాదేవికి ఏదన్నా ప్యారలల్ నేమ్స్ లాగా ఉండదు అని చెప్పి చూసినా ఇట్ వాజ్ నాట్. సో ఐ వాంట్ గివ్ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడేంటి బజరంగ్ దళ్ వేసుకుని వచ్చేస్తావా మహామేద్కి? అంటే ఒకవేళ ఇప్పుడు ఓకే, ఇఫ్ హీ వాంట్స్ టు సే దట్, ఇఫ్ హీ వాంట్స్ టు క్వశ్చన్ రామాయణ్, దట్స్ ఫైన్. బట్ సుధీ చెప్పినట్టు ఇఫ్ దిస్ గై హ్యాస్ నో ఇన్హిబిషన్స్, హీ కెన్ యాక్చువల్లీ సే వాట్ ఎవర్ సొసైటీ thinks of others, like then make a movie. Then why do you have to hide under this thing? If that is the case, go for it. అనేది the subtle jive చూద్దామా ఏమన్నా అవద్దా అన్న టైప్లో ఏమైనా అటెంప్టా, లేకపోతే ఇప్పుడు ఇఫ్ హీ కమ్స్ అండ్ జస్ట్ కోఇన్సిడెన్స్ అంటే ఓకే షూర్, బట్ లెట్స్ సీ. No, I think he has strong social opinions. ఫస్ట్ లో సత్యదేవ్ నోమాడ్ గా చూపించినప్పుడు కూడా he shows that ప్రపంచమే నా ఇల్లు, ఈ దూరాలన్నీ భౌతికంగా మనం ఇక్కడ ఉంటాము. సో he clearly talks about it. And ఇది రాముడు గురించి రాసినా కూడా there is no surprise from this guy. But నిజంగా అంటే only he can clarify that అంటే just coincidence. Okay, fine. Shout out to Venkatesh Maha. If you happen to watch this episode, please clarify.